తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ పోరు వేడెక్కుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ లో సైలెంట్ గా మొదలైన కసరత్తు ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మారుతోంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఢిల్లీ హైకమాండ్ తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను పిలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 స్థానాల్లో ఒకటి ప్రస్తుత ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే మళ్లీ దక్కే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన వాయిస్ గా ఉన్న సింఘ్వీకి రెన్యువల్ దాదాపు ఖాయమంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ మాత్రం 2వ సీటుపైనే. ఆ ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్ లో భారీ లాబింగ్ జరుగుతోంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, వినయ్ కుమార్, జట్టి కుసుమ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశన చెందిన వారే. అందుకే ఈసారి రాజ్యసభే వారి లక్ష్యంగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విహెచ్ లేదా జట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు కూడా ఈసారి కీలకంగా మారబోతున్నాయి. బీసీ మైనారిటీ కోటాల ప్రాతిపాదికన బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని కానీ పార్టీకి విధేయులైన నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిది, మరొకటి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీది. ఈ ఇద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 వరకు నామినేషన్ల గడువు ఉంది. మార్చి 16వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ లో ఉత్కంఠ మాత్రం ఇప్పుడే తారాస్థాయికి చేరిపోయింది. పార్టీ విధేయత, సామాజిక సమీకరణాల లేదా ఢిల్లీ హైకమాండ్ కు దగ్గరతనవా, రాజ్యసభ టికెట్ ఎవరి చేతిలో పడుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సస్పెన్స్ కు తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది, ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ కు రాజ్యసభ టికెట్ బూస్ట్ ఇవ్వబోతోంది అన్నది వేచి చూడాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ పోరు వేడెక్కుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ లో సైలెంట్ గా మొదలైన కసరత్తు ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మారుతోంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఢిల్లీ హైకమాండ్ తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను పిలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 స్థానాల్లో ఒకటి ప్రస్తుత ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే మళ్లీ దక్కే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన వాయిస్ గా ఉన్న సింఘ్వీకి రెన్యువల్ దాదాపు ఖాయమంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ మాత్రం 2వ సీటుపైనే. ఆ ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్ లో భారీ లాబింగ్ జరుగుతోంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, వినయ్ కుమార్, జట్టి కుసుమ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశన చెందిన వారే. అందుకే ఈసారి రాజ్యసభే వారి లక్ష్యంగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విహెచ్ లేదా జట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు కూడా ఈసారి కీలకంగా మారబోతున్నాయి. బీసీ మైనారిటీ కోటాల ప్రాతిపాదికన బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని కానీ పార్టీకి విధేయులైన నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిది,
మరొకటి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీది. ఈ ఇద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 వరకు నామినేషన్ల గడువు ఉంది. మార్చి 16వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ లో ఉత్కంఠ మాత్రం ఇప్పుడే తారాస్థాయికి చేరిపోయింది. పార్టీ విధేయత, సామాజిక సమీకరణాల లేదా ఢిల్లీ హైకమాండ్ కు దగ్గరతనవా, రాజ్యసభ టికెట్ ఎవరి చేతిలో పడుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సస్పెన్స్ కు తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది, ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ కు రాజ్యసభ టికెట్ బూస్ట్ ఇవ్వబోతోంది అన్నది వేచి చూడాల్సిందే. తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ పోరు వేడెక్కుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ లో సైలెంట్ గా మొదలైన కసరత్తు ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మారుతోంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఢిల్లీ హైకమాండ్ తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను పిలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 స్థానాల్లో ఒకటి ప్రస్తుత ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే మళ్లీ దక్కే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన వాయిస్ గా ఉన్న సింఘ్వీకి రెన్యువల్ దాదాపు ఖాయమంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ మాత్రం 2వ సీటుపైనే. ఆ ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్ లో భారీ లాబింగ్ జరుగుతోంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, వినయ్ కుమార్, జట్టి కుసుమ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశన చెందిన వారే. అందుకే ఈసారి రాజ్యసభే వారి లక్ష్యంగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విహెచ్ లేదా జట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు కూడా ఈసారి కీలకంగా మారబోతున్నాయి. బీసీ మైనారిటీ కోటాల ప్రాతిపాదికన బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని కానీ పార్టీకి విధేయులైన నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిది, మరొకటి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీది. ఈ ఇద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 వరకు నామినేషన్ల గడువు ఉంది. మార్చి 16వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ లో ఉత్కంఠ మాత్రం ఇప్పుడే తారాస్థాయికి చేరిపోయింది. పార్టీ విధేయత, సామాజిక సమీకరణాల లేదా ఢిల్లీ హైకమాండ్ కు దగ్గరతనవా, రాజ్యసభ టికెట్ ఎవరి చేతిలో పడుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సస్పెన్స్ కు తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది, ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ కు రాజ్యసభ టికెట్ బూస్ట్ ఇవ్వబోతోంది అన్నది వేచి చూడాల్సిందే.